మీకోసం ఎక్స్ట్రా మేకప్ కూడా వేసుకొచ్చాను. విమెన్ ఆర్ న్యాచురల్లీ బ్యూటిఫుల్. మీరు వేసుకోకపోయినా బాగుంటారు, ఏం కాదు. And నా గురించి కూడా మీరు ఒక పాట రాశారు రామ్ గారు. పొట్టి పిల్ల ఉంటాను. ఇవాళ పాడే పాటలు హీరో హీరోయిన్ కోసం పాడే పాటలు, మీకోసం పాడే పాటలు. ఈ మనసుకు తగిన గాయాలు నాకు తెలుసు. గాయాల పూడ్చలేక ఆయింట్మెంట్ రాస్తా. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు వ్లాగ్స్. ఈ రోజు మనం చూడబోయే వ్లాగ్ లవ్ యునైటెడ్ అంటారా? ఏం లేదండి, రామ్ మిర్యాల గారు యుఎస్ లో చేసే ఈ కాన్సర్ట్, ఈ నేమ్ పేరే లవ్ యునైటెడ్. సో ఇది మాకు ఒహాయోలో కొలంబస్ లో జరుగుతుంది. సో మేమున్న దగ్గర నుంచి ఇది ఆల్మోస్ట్ 2 hours డ్రైవ్. సో ఇది ఓన్లీ కాన్సర్ట్ కాదు, ఈ కాన్సర్ట్ కోసం మేము ఇక్కడి నుంచి ఎవరెవరు బయలుదేరుతున్నాం, కాన్సర్ట్ వెళ్ళక ముందు ఒక ముఖ్యమైన ప్లేస్ కొలంబస్ లో వెళ్తున్నాము. అది ఎక్కడికి, ఏంటి, ఇవన్నీ మాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేయండి. సో పదండి మాతో పాటు కొలంబస్ కి. సో యాజ్ యూజువల్ శిరీష, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మమ్మల్ని పిక్ చేసుకుని శిరీషనే. సో కొలంబస్ ఎంత ఎంత దూరం? వేర్ ఆర్ వి? ఐ మీన్ ఏ ప్లేస్ అని చెప్పాము ఇప్పుడే. 80 miles. ఓకే, సో వీఆర్ వెయిటింగ్ ఫర్ స్మిత. నేను యాజ్ యూజువల్ డ్రైవర్ శిరీషానే. నైట్ డ్రైవింగ్ కి ఎక్కిస్తారో చూడాలి. అవును, నైట్ లేట్ అయిపోతుంది అనుకున్నాం. సో యాజ్ యూజువల్ స్మిత లేట్. నేను లేటా? అవును, మీ డ్రైవర్ లో హాఫ్ అన్ అవర్ గా వెయిట్ చేస్తున్నాను స్మిత. చెప్పారులేండి, నేను ఇందాకే బయటకు వచ్చి చూసాను కూడా. తెలిసిపోయిందా? ఎవరు నా మాట నమ్మట్లేదు, అందరికి తెలిసిపోతుంది. శిరీష ఇస్ వేరింగ్ నైస్ వైట్ చికెన్ కర్రీ కుర్తీ అండ్ నైస్ బ్రైట్ రెడ్. నేను ఒక్కదాన్ని జిగిని గోల్డ్ కలర్. లెట్స్ డిస్కో. ఇంకొకరిని పిక్ చేసుకొని వెళ్తాము. లెట్స్ సీ హూ దట్ ఇస్. సో ద లాస్ట్ స్టాప్ ఈషా. దా ఎప్పుడు మేడం విఐపి లాస్ట్ వచ్చి ఎక్కుతుంది. లాస్ట్ ఎక్కించుకుంటారు. పెద్ద మాట అన్నాడు సరాడు. అసలు అందరు ఈ రోజు నా మీద కమెంట్లు వేయడానికి భలే తయారైపోయారు. నోరే తెరవకూడదేమో నేను. ఇది రియలైజేషన్. ఏం తెచ్చుకున్నా విషా? చూపి. కోకోనట్ వాటర్. జుడు మీది కూడా చూపియండి. వీళ్ళిద్దరు చీయర్స్ కొట్టుకోండి. మీ ఇద్దరు, వీళ్ళిద్దరు చీయర్స్. స్మిత మన ఇద్దరమే బేవర్స్. వాళ్ళది చీయర్స్, మనం బేవర్స్. మేము మంచోళ్ళం అండి. మేము ఇట్లాంటి చెడ్డ బాణాలు తాగము. మేము ఇద్దరు చాలా హెల్దీగా తాగుతాము. మాకు షేర్ చేసుకునే అలవాటు ఉంది. మాకు వద్దులే, మా తొక్కలో చేసుకోరు. ఈమె కోకోనట్ వాటర్, ఆ తొక్కలో కోకోనట్ వాటర్ మేము తాగము. మేము వెళ్తున్నాం ఇప్పుడు ఒక మంచి ప్లేస్. ఆ ప్లేస్ యాక్చువల్లీ ఇట్స్ కాల్డ్, ఎవరికి గుర్తుంది పేరు? ప్లేస్ పింక్ పిస్టాచియో. ఎస్, కొలంబస్ లో ఒక వాటి వెనకాల ఆమెకు తెలియని కూడా తెలియదు. గ్రూప్ లో మెసేజ్ చదవరండి. అది నా బలహీనత. ఒకరు ఉంటారు గ్రూప్ లో, మనం ఏ మెసేజ్ చేసినా చదవకుండా ఉంటారు. అది ఈమె జూమ్ చేపిసి చూపిస్తాను. రెస్టారెంట్ చూడలేదు. ఎస్, మేము యాక్చువల్లీ ఇన్స్టాలో చూసాం, మాకు తెలియదు. ఇట్ లుక్ వెరీ నైస్, పిక్చర్ ఫ్రెండ్లీ. టేస్ట్ మాకు తెలియదు, చూడటానికి మాత్రం భలే ఉండింది. సో మమ్మల్ని శిరీష తోలుకోబోతాననింది. సో లెట్స్ గో, చలో టు పింక్ పిస్టాచియో. సో ఇంకొక 1 hour లో వెళ్ళిపోతాం. అందరు రెడీయా? రెడీయే బాబు. వర్క్ ఆఫ్ చేసి మళ్ళీ తమరు వీళ్ళు బ్లాగ్ లో పెడతా ఉంటారు కదా, వ్లాగ్ లన్నీ చేసి అందుకని తలస్నానం చేసి స్ట్రైట్ చేసుకుని వచ్చా. చైర్ చూడండి ఫ్రెండ్స్, నా వ్లాగ్ వల్ల ఎంత ఒక అడ్వాంటేజ్ అంటే, తొక్కలో టైం ఒక బద్ధకం అట్లాగే వచ్చి ఉంటుంది కాన్సర్ట్ కి. నేను ఎక్కడ వ్లాగ్ తీస్తారని భయపడి ముందే తలస్నానం చేసి పెట్టింది. వీళ్ళ హస్బెండ్ యాక్చువల్లీ నాకు క్రెడిట్ ఇవ్వాలి. నాకు నో మీ ఆయన ఇవ్వాలి, లేదంటే నువ్వు అలాగే వచ్చుంటావు. ఇప్పుడు చూడు ఎంత అందంగా తయారయ్యి వచ్చావు, బ్యూటిఫుల్. లేదంటే అట్లాగే వచ్చుంటావు. స్ట్రైట్ కూడా చేసుకున్నాను. స్ట్రైట్. వామ్మో, రూపాయికి నడిచమంటే 100 రూపాయలు నడిస్తున్నారు నా ఫ్రెండ్స్ అందరూ. నేను మాత్రం స్ట్రైట్ అనేది ఈ కాన్సర్ట్ కోసమే చేసుకున్నాను. కాన్సర్ట్ నాకు వ్లాగ్ కోసం కాదు కదా. వెరీ గుడ్, ఇట్లానే ఉంటాయి. నేనైతే యశు కోసమే చేసుకున్నాను. యశు కాదు, యూట్యూబ్ వ్లాగ్ భయపడి. అవును, ప్రేమతో కాదు. స్ట్రైట్ చేసుకుంటారు. స్ట్రైట్ మీరేం చేస్తారు? మీరు కూడా ఇట్లానే బ్లాగ్ తీస్తారని భయపడి ఏమైనా చేశారు? రోజు చేసుకుంటాను. రోజు చేసుకుంటారు. స్ట్రైట్ హెయిర్ నేను ఎప్పుడు కర్ల్ చేస్తాను. వెరీ గుడ్. సో ఈషా ఒక్కటే మన బ్లాగ్ కి ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. గుడ్ జాబ్.
సో హియర్ వి గో. మేము వచ్చేసాం పింక్ స్టాచ్యూ. హాయ్ శిరీష, బాగుంది డ్రెస్, కార్లో కనిపించలేదు. హాయ్ హాయ్ హాయ్. సో ఈషా ఫ్రెండ్ ఇస్ ఆల్సో జాయినింగ్ us. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము యాక్చువల్లీ ఇది ఇన్స్టాగ్రామ్ లో చూసి ప్రకృతి పడొస్తున్నాం, ప్లేస్ ఎలా ఉంటుందో. వావ్, యాక్చువల్లీ బాగుంది. ఆల్ పింక్ పింక్, చాలా బాగుంది కదా. సో చూడండి, ఇంకా వచ్చి రాగానే ఫుడ్ కూడా ఆర్డర్ చేయలేదు, ముందు ఫొటోస్ దిగేస్తున్నారు. ఈషా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ రాగానే మమ్మల్ని మర్చిపోయింది. బ్యూటిఫుల్ ప్లేస్, చాలా బాగుంది. ఇప్పుడు స్మిత టర్న్ అయిపోయింది. నెక్స్ట్ శిరీష, మీరు ఫోటో దిగట్లేదా? హలో, మనం వచ్చింది తినటానికి. మీది అయిపోయిందా? నీకు మీ ఫ్రెండ్ చూసినాక నోరు ఎక్కువైంది. కాదు, మీ 100 అయిపోయాయా? మీ ఫ్రెండ్ చూసినాక నోరు ఎక్కువైనట్టుంది. తిరిగి మాకు సిన్సినాటికే వస్తుంది, తెలుసు కదా. ఇప్పుడు ఈ సిరీస్ టర్న్ చాలా చాలా బాగుంది. వీళ్ళ దగ్గర చూసారంటే కప్స్ కూడా పింక్ లో ఉన్నాయి, కాఫీ కప్స్ కూడా. నాకు ఈ ప్లేస్ అంబియన్స్ నచ్చింది, దాంతో పాటు నాకు నచ్చింది వీళ్ళ మెన్యూ. నాట్ లైక్ రెగ్యులర్ వన్. సో ఇక్కడ కొన్ని పేస్ట్రీస్ ఉన్నాయి. వావ్, లుక్ ఎట్ దిస్. Where's this fruit mousse? Oh my god, this mango one. Apple, berry. This is awesome. చాలా చాలా బాగుంది ఈ ప్లేస్, బ్యూటిఫుల్ ప్లేస్. మేమైతే ఇంకా ఫుడ్ ఆర్డర్ చేయలేదు. స్మిత, రెడీ టు ఆర్డర్ ద ఫుడ్? మెనూ చూసారా? Yeah, the menu is you have to scan the menu and then you will get it here. Oh, what is there interesting? no paper menu or anything. పేపర్ మెనూ ఏం లేదు, స్కాన్ చేసేసారు. ఇక్కడ ఉండింది స్కాన్ చేయటము. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ప్లేట్స్ అంతా కూడా పింక్ పింక్ పింక్. ఓ, నేను అనుకున్న వాళ్ళే పర్సు పెట్టారేమో పింక్ అని. యాక్చువల్లీ బాగుంది. ఇక్కడ చూడండి, ఈ మొత్తం పింక్ లో ఉంది. మీట్ మీ అట్ పింక్. ఇది రెస్ట్ రూమ్ ఏరియా, బట్ అయినా కూడా చాలా బాగుంది కదా. వెరీ బ్యూటిఫుల్. Let's go eat now. What is good here? We are here for the first time. Okay, So for the first time. So my favorite is gonna be the Chipotle. Can you hear it? Yeah, it's gonna be the Chipotle chicken on sourdough. That's my favorite. Uh-huh. I also really like the baked ziti. And Okay. I've heard those the steak has been super popular. Mhm. It comes with like a chimichurri sauce, and then it comes with side of fries. The Okay. fries here are really good. They make them in house. I Mhm. literally like sometimes I like look over like at the window and I can like see the kitchen, sitting down peeling the potatoes. So they're really like Good. fresh. And it Okay. tastes just like the ones from home. Okay. Drink? Drinks. And, yeah. So Cold drinks, no hot. I mean, Cold not drinks? coffee. Yeah. Mhm. okay, so the strawberry matcha is super popular. Okay. Yeah, it's really good here. If you like a sweeter drink, it's definitely like a go-to. Strawberry margarita? Strawberry matcha. Matcha. Sorry. No alcohol, right? Of course. No. Yeah, no alcohol. So this is all like a halal, Matcha. like 100%. We have zabiha. Everything's halal. We have like campfire latte. It comes with marshmallows. Those are also Oh, halal. wow. And our mojitos, they're all like version mojitos. Okay. Cool. Thank you. Food is all here. Ready? Cheers. ఇద్దరికి వాటర్. ఇంకా రాలే హాట్ డ్రింక్స్. నేను ఆర్డర్ చేయలేదు. అవునా? భలే ఉంది కదా, బాగుంది. బాగుంది. ఫోటో తీయండి. ఏంటి వీడియో కాదు. మీరిద్దరు 2 స్ట్రా మొగుడు పెళ్ళైన కొజ్జల్లోనా మీరు? ఎస్, మై ఫుడ్ ఇస్ హియర్. వెజిటేరియన్ చికెన్. టూగో కప్పు కూడా ఎంత క్యూట్ ఉంది కదా. షో దట్ కప్ తీసి చూపించండి. కప్పు కోసమే మిగిలిచ్చారు కదా మీరు. క్యూట్ కప్, టూగో కప్. Choosing pink pistachio for our dinner tonight. It was simply amazing. యా, ఈమెకి తెలుగు రాదండి, ఇంగ్లీష్. ఫ్రీ పబ్లిసిటీ మై ఇష్యూ. యాక్చువల్లీ నిజంగా పింక్ పిస్తాషియో ఎంచుకున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. ఇక్కడ ఫుడ్ చాలా రుచికరంగాను, ఆ అంబియన్స్ అంతకన్నా బ్రహ్మాండంగాను ఉంది. అమ్మో, అసలు అక్కడ చూడండి, సూపర్. దానికన్నా డబ్బా ఇంకా బాగుంది. సో వేర్ ఆర్ వి గోయింగ్ ఇప్పుడు? నిజంగా ఫుడ్ వాజ్ గుడ్. We are all going to Ram Miryala's సో ఎస్, వచ్చేసాం రామ్ మిర్యాల గారు కాన్సర్ట్ ఇన్ కొలంబస్, హోస్టెడ్ బై 4 Shots ఎంటర్టైన్మెంట్. సో ఐఎమ్ జస్ట్ సో ఎక్సైటెడ్ అనమాట, బికాజ్ ఆయన సాంగ్స్ అంతా బాగుంటాయి. సో నాకు యూజువలీ కాన్సర్ట్స్ అంటే ఐ గెట్ వెరీ ఎక్సైటెడ్, బట్ ఈ కాన్సర్ట్ ఇస్ వెరీ స్పెషల్ బికాజ్ నేను రామ్ గారితో ఈ ఈవెంట్కి 2 days ముందు వీ డిడ్ అ లైవ్ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో కొన్ని ఫ్యూ క్లిప్స్ చూద్దామా? ఫైనల్లీ. హాయ్ రామ్ గారు. హాయ్ బోత్ ఆఫ్ యూ. నమస్కారం అండి, బాగున్నారా? నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? గ్రేట్ గ్రేట్. మీకోసం ఎక్స్ట్రా మేకప్ కూడా వేసుకొచ్చాను, సో తప్పకుండా బాగుంటాను.
విమెన్ ఆర్ న్యాచురల్లీ బ్యూటిఫుల్. మీరు వేసుకోకపోయినా బాగుంటారు, ఏం కాదు. అదే ఎగ్జాక్ట్లీ. మీ పాటలు కాదు, మీ మాటలకి పడిపోతారు అందరు. అయ్యయ్యో. And నా గురించి కూడా మీరు ఒక పాట రాశారు రామ్ గారు. యశోద పొట్టి పిల్ల పొట్టి- సరే డీల్ చేసుకొస్తాను కాన్సర్ట్ కి. సో కాదు, పొట్టుకున్నారని కాదండి. పొట్టి పిల్ల అంటే లైక్ యూ కాల్ యువర్ గర్ల్ లిటిల్ క్యూట్ యూ లైక్ దట్, అంతే తప్ప. మా ఆయన నన్ను పొట్టనే పిలుస్తారు. సీరియస్లీ ఐమ్ నాట్ జోకింగ్. ఏ పొట్టి అంటాడు. బట్ ఐ నో దట్ ఇస్ నాట్ బాడీ షేమింగ్. నౌ పీపుల్ సే బాడీ షేమింగ్. ఐ డోంట్ సీ ఆల్ దట్. వీళ్ళు ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు వీళ్ళందరూ. పొట్టి అంటే కరెక్ట్. ప్రేమ. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పొట్టి పిల్లన్న గుండెకు నువ్వే బొట్టు బిల్ల. You don't care about anything, little girl. I'm revolving around you like a young man. పట్టించుకోవే చిన్ని, నీ చుట్టూ తిరుగుతున్న సంటి పోరని పట్టించుకోవే చిన్ని. Beautiful అండి. ఉన్నాయి బాధలు కొన్ని, నువ్వు దగ్గరైతే దూరం అవుతాయి. పట్టించుకోవే చిన్ని. ఓకే కమ్ దీప్తి నౌ. స్మిత కమ్. ఓకే మీకు కలర్ వచ్చిందా? ఈ మనసుకు తగిన గాయాలు నాకు తెలుసు. నేను ఆ గాయాల పూడ్చలేక ఆయింట్మెంట్ రాస్తా. మనసు తెలిసిన రాధిక. నీ జీవితంలో ఒక రాధిక ఉంది, తెలుసు నాకు. Red Bull City. I'll dedicate this beautiful song for all the women here. మీరు రాకుంటే పాట కాదు కదా, మీ షో అయిపోతుంటే అంతే. మీరు వచ్చే ఏదో పాటలు పాడుతున్నాను, మాకు మాత్రం ఏం బాగా వస్తుంది చెప్పండి. ఇవాళ పాడే పాటలు హీరో హీరోయిన్ కోసం పాడే పాటలు కాదు, మీకోసం పాడే పాటలు. మన స్టోరీస్, ఓకేనా? Don't expect too many film songs. Want to sing whatever I know for all of you. మన స్టోరీలో పాటలు కట్టుకుని పాడుకుందాం. ఇక వాడు ఏమైనా తాగిపోతాడు నాకు అనుకోండి, కానీ ఏదో రీజన్ చెప్తా ఉంటాడు. ఆ రీజన్ చాలా సిల్లీగా ఉంటాయి, మీకు కూడా తెలుసు. ఎంత జాగ్రత్త అంటే చెప్పు, కథ చెప్పుకుందాం లేదా పాటలోకి వెళ్ళిపోదాం. కళ్ళు తాగా ఇంటి కాడలా కొడి గుడ్డట్టుందిరా మనలో మనమాట. తల్లి తెప్పిస్తావా చెప్పేవా చెప్పు. మామని కొంచెం జర కృషి చేయలేదా? ఏడా ఉండరు, పైకి వెళ్ళి చూస్తా ఉండరు. అడికెళ్ళి పిల్లుగా లాంటి లప్పుగా ఏదైనా దొరుకుతాడా, వాడితే ఎట్లా ఆడుకుందామా అని చూస్తుంటారు. నమస్తే రాధిక. All the Radhikas out there, this is for you. ఓ మై గాడ్, వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సర్ట్ ఎవర్ అండి నేను అటెండ్ అయిన దాంట్లో. బికాజ్ రామ్ మిరియాల గారు వాయిస్ ఒకటే కాదు, ఆయన లిరిక్స్. యాక్చువల్లీ దీంట్లో ఒక 2-3 సాంగ్స్ నేను ఇంతకుముందు వినలేదు, బట్ స్టిల్ యూజువలీ మనం వినని సాంగ్ని వి నెవర్ ఎంజాయ్డ్ దాట్ మచ్. బట్ ఈయన దాంట్లో
ఐ స్వేర్ నేను అంత ఎంజాయ్ చేశాను బికాస్ దట్ లిరిక్స్ ఆర్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్. మనకు ఆ లిరిక్స్ అర్థమైపోతుంది, వీ గెట్ కనెక్టెడ్ రైట్ అవే. సో ఇట్ ఈస్ లైక్ ఇది వచ్చి యాక్చువల్లీ యుఎస్లో చాలా టూర్స్ చేస్తున్నారు, మీ సిటీలో మాత్రం ఇది జరుగుతుందంటే ప్లీజ్ 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 డోంట్ మిస్ దిస్. ఇది ఏ ప్రమోషన్ ఏమి కాదు, ఇట్ ఈస్ జస్ట్ అవుట్ ఫ్రమ్ మై హార్ట్. లైక్ యునో లైక్ బికాస్ నేను ఎంజాయ్ చేశాను. లైక్ యునో ఐ లెట్ ఆల్ మై స్ట్రెస్ అవుట్, డాన్స్ లైక్ ఎనీథింగ్, అరిచి యాక్చువల్లీ ఇది కూడా నాకు డబ్బింగ్ చెప్పేటప్పుడు నెక్స్ట్ డే నాకు అసలు గొంతు కూడా ఇంకా సెట్ అవ్వలేదు, 2 days అయింది యాక్చువల్లీ, బట్ స్టిల్ నాకు గొంతు మొత్తం పోయింది, అంత అరిచాను. ఇట్ వాస్ అ వెరీ గుడ్ స్ట్రెస్ బస్టర్, సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. అండ్ రామ్ మిర్యాల గారు, యూ డిడ్ అన్ గ్రేట్ జాబ్. ఐ నో ఈ సచ్ అ డౌన్ టు ఎర్త్ పర్సన్, లైవ్లోనే నాకు అర్థమైపోయింది, బట్ నేను నేర్లో చూసినప్పుడు అండ్ ద కాన్సర్ట్, ద వే హీ రాక్ ద స్టేజ్, ద వే హీ ఇంటరాక్టెడ్ విత్ ద ఆడియన్స్, ఇట్స్ జస్ట్ మైండ్ బ్లోయింగ్. Hello, sir. Hello. Yeah, hi, Srinivas. My husband name is also Srinivas. కాన్సర్ట్ అయిపోయిన తర్వాత రామ్ మిర్యాల గారిని వెళ్ళి కలిసాము. యాక్చువల్లీ నా పేరు గుర్తుపట్టాడు. ఐ వాజ్ వెరీ హ్యాపీ వెన్ హీ సెడ్ మై నేమ్. అండ్ లైవ్ ఎలా జరిగిందో అడిగాను, సో చాలా బాగా జరిగింది అన్నాడు. Thank you so much. Oh my God. You did a great job, man. Amazing. The whole time. It was good. I was like, yes, but you were so cool and Thank you so much for doing that for us. thank you so much. Thank you for understanding. All the people have asked you and they're out Thank there. you. Thank you so much, Ram Garu. We love you all. So thank you so much, 4 Shots, and thank you so much, Ram Miryala garu, for this wonderful evening. We are done with the concert. The most amazing concerts that we went to. Kada time ఎంత స్మిత? 12:30. 12:30. సో ఇంటికి వెళ్ళేసరికి 1:32 అయిపోతుంది. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ వాస్ వర్త్ ఇట్. ఇట్ వాస్ వర్త్ ఇట్. మాకు 2-3 పాటలు ఇంతకుముందు వినకపోయినా కూడా వీ కుడ్ స్టిల్ ఎంజాయ్ దట్ బికాస్ ద లిరిక్స్ ఇస్ లైక్ అమేజింగ్. అండ్ రామ్ మిర్యాల గారు, యూ డిడ్ అన్ ఆసమ్ జాబ్, It రైట్? was superb. He poured his soul into the songs. యా, ఇట్ వాస్ అమేజింగ్. నా గొంతు యూనివర్సిటీ ఆఫ్ డేటన్ లో దీనికి వెళ్ళారా మన నా గొంతు రాసింది. సో ఇంతటితో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మా Amadu.